అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మొదటగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఎందుకు ఈమెను ధన్యురాలందురు అనే దాన్ని మనం లేఖనముల ద్వారా పరిశీలించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసి కొంటిని. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో సందర్భం ఏంటంటే, ఒక దినమున ఒక స్త్రీ, అనగా మొదటి స్త్రీ ఒకే ఇంటిలో ఉండి ఇద్దరు స్త్రీలు పిల్లలను కన్నారు. మొదటి స్త్రీ పిల్లవాడిని కనిన తర్వాత 2 రోజుల తరువాత మరి ఒక స్త్రీ కూడా అదే ఇంటిలో పిల్లవాడిని కన్నదన్నమాట. అయితే ఒక దినమున, ఇప్పుడు మనం చదివిన లేఖనమును బట్టి, ఉదయమున లేచి మొదట ఆమె చెప్తుంది, ఉదయమున లేచి నేను చూడగా నా పిల్లవానికి పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడు. అంటే ఈ మొదటి దాని పిల్లవాడు ఈమె కడుపున పుట్టినవాడు కాడు అని చెప్తుంది. అంటే తను గుర్తించింది. అప్పటికే ఆమె 3 దినములు జరిగిపోయింది. తను డెలివరీ ఆ పిల్లవాడిని గుర్తిస్తుంది. తన పిల్లవాడు ఎవరు అనేది గుర్తిస్తూ ఉంది. అయితే చచ్చిన బిడ్డ తన పడకలో ఉంది. ఈ బిడ్డ నాది కాదే అని తర్వాత ఆమె పడకలో ఉన్న బిడ్డ వాడు నా బిడ్డ అని అంటుంది. అయితే ఆ ఎదుటిగా ఉన్న ఇంకొక స్త్రీ, ఇది నా బిడ్డ, బ్రతికినది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఎదుట ఉన్న ఆమె మాట్లాడుతుంది. ఈ మొదట ఆమెమో, లేదు ఈ బిడ్డ నా బిడ్డ, నువ్వు నీ పిల్లవాడి మీద పడి వాడు చావగా ఆ చచ్చిన బిడ్డను నా ఒడిలో వేసి నీవు నా బిడ్డను, బ్రతికి ఉన్న నా బిడ్డను నీ ఒడిలో వేసుకున్నావు అని ఈమె ఇద్దరి మధ్యలో వివాదం రేగిందనమాట. అయితే వివాదం చెలరేగినప్పుడు ఆ దినములలో సొలొమోను మహారాజు అక్కడ రాజుగా ఉన్నాడు. వెంటనే ఈ వ్యాజ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే, రాజు యొద్దకు ఈ వ్యాజ్యం పోయినాక రాజు యొద్ద విన్నపం చేస్తుంది. మొదటి స్త్రీ ఏం చేస్తుందంటే, అయ్యా, రాత్రి నేను పండుకొని లేచినప్పుడు ఉదయాన్నే లేవగానే నా పడకలో చచ్చిన బిడ్డ ఉన్నది. నేను పరిశీలించినప్పుడు ఆ బిడ్డ నాది కాదని తెలిసింది. నా బ్రతికిన బిడ్డను తను తీసుకొని చచ్చిన బిడ్డను నా ఒడిలో వేసిందని మొదటి ఆమె. రెండవ ఆమె కూడా, లేదు బ్రతికిందే నా బిడ్డ అని. అక్కడ ఇద్దరికి వివాదం వచ్చేటప్పుడు ఇరువురును వారి వర్షన్లో చెప్తున్నారనమాట. ఎవరి కంప్లైంట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. అయితే రాజు ఎంత జ్ఞానము గలవాడంటే, ఇక్కడ మనం చూచినట్లయితే రాజు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను మహారాజు దేవునితో మొరపెట్టుకునే విషయం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇటువంటి ప్రార్థనాపరుడైన సొలొమోను దగ్గరికి ఈ వ్యాజ్యము తీసుకొని వచ్చిందనమాట. అయితే సొలొమోను మహారాజు గారు వారిద్దరి యొక్క మాటలు విన్న తర్వాత తాను చేసినది ఏంటంటే, కత్తి ఒకటి తీసుకురండి, తెచ్చి చెరిసగం చేసి చెరొక భాగాన్ని వీళ్ళిద్దరికి ఇవ్వమని అంటాడు. అక్కడ వెంటనే నిజమైన తల్లి పేగులు తరుగుకుపోయిన విధానములో మరి ఎంతో దుఃఖవదనంతో, అయ్యా ఆ బిడ్డను చంపవద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి, బ్రతికి ఉంటే చాలు అన్నట్టుగా ఎంతో వేదనతో దుఃఖంతో ఆ బిడ్డ మనవి చేయగా వెంటనే రాజు వివేకము గల
హృదయం కలిగిన అతను వెంటనే ఆ బ్రతికి ఉన్న బిడ్డని మొదటి దానికి ఇవ్వండి అని తీర్పు చెప్తాడనమాట. అంటే ఇక్కడ వివేకముతో చెప్పగల ఒక రాజు దగ్గరికి ఆ వ్యాజ్యము తేబడింది. అయితే మనము నిజంగా ఈ సొలొమోను కన్నా శ్రేష్ఠుడు మనకిప్పుడు ఉన్నాడు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. మరి మన వ్యాజ్యాన్ని ఎవరి యొద్దకు తీసుకొని వద్దాము? ఇక్కడ విలాపవాక్యాలు 3:59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. ఎప్పుడు చూచాడు అంటే ఆమె యెహోవా యొద్దనే నాకు కృప దొరుకుతుంది, యెహోవాయే నాకు న్యాయం తీర్చువాడు, నేను నమ్మిన నా దేవుడే నాకు న్యాయము తీరుస్తాడు. తర్వాత కీర్తనలు 57:2 మహోన్నతుడు దేవుడు అనగా ఆయనే మహోన్నతుడైన దేవుడే నాకు సహాయము చేస్తాడు, నేను నమ్ముకొనిన వాడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఈ నిజమైన తల్లి ఎంతో వేదనతో ఏడుస్తుంది. అయితే ప్రత్యర్థి ఎవరు అంటే, ఈ ప్రత్యర్థి కూడా ఎక్కడున్నదంటే, వీళ్ళిద్దరూ ఒకే ఇంటిలో ఉండి పిల్లలను కన్నారు అని ఆ వాక్యము మొత్తం చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఒకే ఇంటిలో ఇద్దరు 2-3 దినాల తేడాతోనే అక్కడ ప్రసవించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి. సాతాను కాపురమున్న స్థలం. ఇక్కడ సాతాను అని ఎందుకు అంటున్నానంటే, ఈ నిజమైన తల్లి యొక్క బిడ్డను తీసుకున్న ఎదుట వ్యక్తి తాను ఏం చేస్తుందంటే, అబద్ధములకు జనకుడైన సాతాను యొక్క ప్రతినిధిగా ఆ గదిలోనే ఉంది. అంటే ఇరువురు కూడా ఒకే చోట ఉన్నారు. అంటే ఏంటంటే, ఒకే చోట మనము నివసిస్తున్న చోట మన చుట్టూ ఉన్న జనులు అబద్ధికులై అబద్ధములకు జనకుడైన సాతాను యొక్క బిడ్డలుగా, ప్రతినిధులుగా అనేకుల మీద, మంచి వారి మీద దాడి చేస్తూ, నీతి న్యాయములు జరిగించే వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతూ, వారు వీరికంటే ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ నాదే న్యాయమని మనల్ని ఎంతో మాటల చేత హింసించేవారుగా ఉంటున్నారు. అయితే ఈ పరిస్థితిలో నాకు శ్రమ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? శ్రమ కలిగినప్పుడు నేను యెహోవాకు మొరపెట్టి తిని. కాబట్టి ఈమె వెంటనే ఏం చేస్తుందంటే, తన మనసులో బిడ్డను తన ఒడిలో ఉంచుకుంది. తనకు బిడ్డను ఇవ్వట్లేదు. మళ్ళీ నా బిడ్డే అని రాజు దగ్గరికి వచ్చి తర్వాత 2 ముక్కలుగా చేయటానికి కూడా ఇష్టపడింది. అంటే ఆమె నిజమైన తల్లి కాదని వివేకం గల సొలొమోను గ్రహించి ఉన్నాడు. అయితే మన దేవుడు అంతకంటే శ్రేష్ఠుడు కాబట్టి ఆయనకు సమస్తమును తెలియదు. సమస్తము ఏమి జరుగుతుందో ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు అనమాట, నరులను పరిశీలించుతున్నాడు. ఇక్కడ ఈమె యథార్థ హృదయంతో ఆ బిడ్డ నాది అన్నా కూడా అంతగా వ్యాజ్యం ఆడుతుందంటే, మనం ఎక్కడున్నామంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనము ఉన్నాము. సాతాను మన చుట్టూ ఉంది. అది మనల్ని ఎప్పుడు ఏ విధంగా మరి మనల్ని మృంగాలని, అది గర్జించు సింహములే ఎలా తిరుగులాడుతుందో అది మనము గ్రహించి, ఇప్పుడు అది పెద్దవాళ్ళని కాకుండా ఇప్పుడు పిల్లల మీద దాడి చేయటానికి అది ఎంతగానో మన యవ్వన బిడ్డల్ని వాళ్ళని మృంగాలని చూస్తున్నది. అయితే ఈ అబద్ధికుడు, అబద్ధములకు జనకుడైన వీడు ప్రతి దేవుని బిడ్డలను తర్వాత చూద్దామా, అది కూడా వచనం ఒకటి చూద్దాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో పిల్లలు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇప్పుడు చూడండి, వీధులలో పసిపిల్లలు ఉండకూడదు. యవ్వనులను ప్రతి ఒక్కరిని కూడా
మన బిడ్డలను తను ఏం చేయటానికంటే నాశనము చేయుటకై మరణము కిటికీలను ఎత్తుచున్నది. అంటే చూడండి ఎంత దగ్గరగా అది మన పిల్లలని, మన యవ్వన బిడ్డలని, మరి పసిపిల్లల్ని నాశనం చేయండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఎంత పాపంలో పడుతున్నారో, ఎంత దుర్మార్గ క్రియలు చేస్తున్నారో, ఎలా మరి నాశనమునకు జోగుతున్నారో, ఏ విధంగా ఇవన్నీ ఈ రోజుల్లో మనం గమనిస్తానే ఉన్నాం. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో సాతాను ఎట్లా మన పిల్లల మీద వలేసి ఏ విధంగా తన వశం చేసుకోవాలని గాలము వేసి అది ఎలా వెతుకుతుందో, చేపను వెతికినట్టు ఆ విధంగా మన పిల్లలను నాశనము చేయుటకై అది నగరులలో తిరుగుచూ కిటికీలలో పొంచి ఉన్నదన్నమాట. అంటే పాపముల చేత, అపరాధముల చేత వారు చచ్చిన వారై ఉండాలనే ఆశతోని అనేక రకములైన పాపపు క్రియలను చేయటానికి రకరకాలైన సాధనములను వాడి మన బిడ్డల మీద అది దాడి చేయుచుండగా మనమేమి చేయాలి, మనం ఎలా మన బిడ్డలను రక్షించుకోవాలి, అది ఏ విధంగా మరి ఇంకొక స్త్రీ ఏ విధంగా అబద్ధికురాలై బిడ్డను తన వశంలో చేసుకుంది. అయితే దాని వశంలో నుండి మరి మన వశంలోనికి రావాలంటే ఆ నీతి గల న్యాయాధిపతి అయిన ఆ దేవాది దేవునికే మనము మొరపెట్టుకోవాలి. అయితే ఒక వచనాన్ని మళ్ళీ చదువుతున్నానండి, చూడండి. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. ఎంత భయంకరంగా ఉందండి పరిస్థితి. ప్రతి వీధి మొగలు మన పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంట, మూర్చిల్లుచున్నారంట. ఎందుకు అంటే సాతాను వేసిన అగ్ని బాణములను ఆర్పలేని పరిస్థితులు యవ్వన బిడ్డలే గాని మన పిల్లలే గాని సాతాను జయించలేక దాని యొక్క ఒడిలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బిడ్డని తన ఒడిలోనికి తీసేసుకుంది. తన ఇష్టము చొప్పున బిడ్డల్ని మరి ఇష్టానుసారంగా ఆ బిడ్డల్ని పాపంలో వాళ్ళని నడిపించటానికి దాని వశంలోనికి చేసుకుంది. దాని వశం నుండి విడిపింపబడాలంటే ఖచ్చితంగా ఎవరు మనకు సహాయము? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటే యెహోవా వలననే నాకు సహాయము దొరుకుతుంది. కాబట్టి ఆ కొండల తట్టు కన్నులెత్తాలి, ఆ నీతి గల న్యాయాధిపతి పాదాలు పట్టుకోవాలి. రేయి మొదటి జామున లేచి మన పసిపిల్లల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. యవనస్తులు లేకుండా చేయాలని చూస్తుంది. ఆ యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కిటికీలలో నుండే తొంగి చూస్తుంది. మనము మెళుకోగలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది కిటికీలోనే పొంచింది. ఎప్పుడు మరి పడకల మీదకి దూకి మన పిల్లల్ని నాశనం చేయాలని చూస్తుందో. కాబట్టి తల్లి అయినది ప్రసంగిలో అనుకుంటాను, నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది అని ప్రసంగి 8వ అధ్యాయంలో రాసుంటది. అంటే మనము అంటే మెళుకోగలిగిన మనసు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మనము అంటే నిద్రిస్తున్నా కూడా మన మనస్సు గాని మన ఆత్మ కాని దేవుని వైపు ప్రతి నిత్యము రేయి మొదటి జామున లేచిన దగ్గర నుంచి మన పసిపిల్లల కొరకు, మన యవ్వన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాల్సిన తల్లులుగా ఉన్నామన్నమాట. అట్లా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ నీతి గల న్యాయాధిపతి తప్పకుండా మనకు న్యాయం చేసి ఆ బిడ్డలను విడిపించటానికి సమర్థుడు అనమాట. కాబట్టి ఇంకో వచనం కూడా చూస్తున్నాను. కీర్తనలు 57:1. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీళ్లను శరణు జొచ్చి ఉన్నాను. నన్ను కరుణించు ప్రభువా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. తండ్రి, ఈ ఆపదలన్నీ తొలగిపోవాలి ప్రభువా, నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను. నా బిడ్డలని నా వశం చేయండి. అది సాతాను ఒడిలో నా పిల్లలు ఉన్నారు, తన వశం చేసుకుంది. తన వశం చేసుకొని నా ప్రభా నాశనమునకు తీసుకువెళ్తుంది, మరణమునకు తీసుకెళ్తుంది ప్రభా. మరణి నువ్వు నా ప్రభా సమర్థుడవు తండ్రి, మహోన్నతుడైన దేవునికే
నా కార్యమును సఫలము చేయు దేవునికే నేను మొర్రపెట్టుచున్నానని ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది. మరి ఈ విధంగా ప్రతి బిడ్డ, ప్రతి స్త్రీ ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మన పిల్లల కొరకు ఖచ్చితంగా అండి ఎవ్రీడే మనము వాళ్ళు బయటికి వెళ్ళినా వచ్చినా వాళ్లకు వాక్యం గురించి ముందు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పినట్టు వాళ్ళు బయటికి వెళ్ళినను లోపలికి వచ్చినను పరుండినను మరి ఏ పని చేసినను వాళ్లకు వాక్యం అనేది బాసికము వలె వాళ్లకు ఉండాలి. అంటే మనము 24 hours మనం వాళ్ళకి వాక్యం చెప్తూనే ఉండాలి. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఎంతో ప్రార్థనతో మనము వారిని దీవించి బయటికి పంపించాలి. శత్రువు ముట్టకుండునట్లుగా ప్రొటెక్షన్ ఉండేలాగున ఆ విధంగా మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అంతేకాదు ఇంకొక వచనం, కీర్తనలు 38:22, రక్షణకర్తయమైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇంకా మనం ఆలస్యం చేసినట్లయితే ఈ లోపునే మరి సాతాను వాళ్ళని మరణానికి గురి చేసేలాగా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి త్వరగా రమ్ము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆ విధంగా మనము రేయి మొదటి జామున కన్నీళ్లు రేయి మొదటి జామున నీళ్లు పారునట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవాది దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాడండి, తప్పకుండా మన మొర ఆలకించే దేవుడు. ఆయన అడుగు వాటినన్నిటినీ ఇచ్చే దేవుడు. అడుగుడు మీకు ఇయ్యబడు. అయ్యా నా పిల్లలు సరైన పరిస్థితిలో లేరు ప్రభా, సాతాను వశంలో ఉన్నారు ప్రభా, విడిపించవా తండ్రి, విడుదల దయచేయండి తండ్రి, నా పిల్లలు నీ వశం చేసుకో ప్రభా, నాకు అప్పగించండి ప్రభా అని రేయి మొదటి జామున లేచి నీళ్లు పారునట్లుగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన త్వరగా సహాయమునకు వచ్చే దేవుడు. ఇక్కడ సొలొమోను మహారాజు వెంటనే మరి న్యాయం తీర్చి ఆ బిడ్డ మొదటి దానికి ఆ బిడ్డను ఇచ్చేయండి అన్నప్పుడు ఆ చక్కగా బిడ్డను మరి 2 ముక్కలు కాకుండా, అంటే మరణమైపోకుండా, నాశనమైపోకుండా ఆ శత్రువు చేతిలో నుండి, ఆ అబద్ధికురాలైన సాతాను యొక్క ప్రతినిధి నుండి ఆ విడుదల చేసి ఆ బిడ్డను మరి మొదటి స్త్రీకి అప్పగించడం జరిగింది. అయితే సొలొమోను కన్నా శ్రేష్ఠుడైన మన మహాదేవుడు, శక్తి గలవాడు, రాజాదిరాజు, ప్రభువుల ప్రభు అయిన వాడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 49:25 వచనము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదును. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి వాగ్దానం. మరి విడిపించగల శక్తి గల ఆయన సర్వశక్తి గల దేవుడు కదా మన దేవుడు. కాబట్టి సర్వశక్తి గల ఆ దేవదేవుడు ఎటువంటి భీకరులైనా సరే, ఎటువంటి బలాఢ్యులైనా సరే చెరపట్టినప్పుడు వాళ్ళ నుండి సైతము నేను మీ పిల్లలను నేనే విడిపించేదను, నేనే యుద్ధం చేయదు. అందుకే దావీదు యుద్ధము యెహోవాదే అని గొలియాతు మీదికి వెళ్ళాడు. అంటే అదే విశ్వాసంతో, అదే విధంగా మనము కూడా నా దేవుడు విడిపించుటకు సమర్థుడైన వాడు. నా దేవుడు మరి షద్రకు మిషక అబేద్నెగో వాళ్ళు కూడా సవాల్ చేస్తారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు విడిపించుటకు సమర్థుడు, మా దేవుడు మాకు సహాయకుడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాలు. ఈ విశ్వాసంతో నీవు ఎక్కడున్నావు? సాతాను కాపురం ఉన్న స్థలములో నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసి అయి ఉండు, విశ్వాసంతో ఉండు. నీ దేవుడు సమస్తమును చేయగలవాడని ఎరిగి, నా దేవునికి తప్ప వేరొకరికి నేను మొర్రపెట్టను, నా సహాయకుడు ఆయనే, నేను కొండల తట్టే చూస్తాను, నాకు సహాయం అక్కడి నుంచే వస్తుంది, నా ప్రభువు ఆకాశమందున్నాడు, నా ప్రభువునకు అసాధ్యమైనది ఏదియూ లేదు అనే విశ్వాసము కలిగి నువ్వు ఆ సాతాను కాపురం ఉన్న ఈ స్థలంలో ప్రతిరోజు నీకు యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. నువ్వు ప్రార్థన అనే యుద్ధము, నీ చేతులు పైకెత్తి
ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక్కవేళ మెళకువగా లేకుంటే, మరి నిద్రమత్తు కలిగి ఉంటే, ఎప్పుడైనా సరే ఆ మత్తు అనేది లేకుండా మెళకువగలిగిన మనస్సు, అక్కడ నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉందని ప్రసంగి 8:5లో చెప్పినట్లుగా మన మనస్సు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మనము చాలా మెళకువగలిగి ప్రార్థన చేస్తుండాలన్నమాట. అట్టి ప్రార్థన చేసినప్పుడు మన పిల్లలు ఎటువంటి పాపము శాపములో పట్టుబడి సాతాను యొక్క చేతుల్లో బందీలుగా ఉన్నారో అట్టి బలాఢ్యుని చేతి నుంచి, అట్టి మరి భీకరుడైన ఆ సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించి ఆ బిడ్డల్ని మనకు అప్పగించే మహాదేవుడు, నేనే వారిని రక్షించేదను అని. ఇటువంటి తల్లుల ప్రార్థన ద్వారా ఎవరైతే వాళ్ళు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, పాపంలో పడదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి లేనప్పుడు మరి ఎవరైతే మరి పాప శాపముల నుండి సాతాను బంధకముల నుండి విడిపింపబడి మరి తల్లి యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళు విడిపింపబడి విడుదల పొందిన తర్వాత మరి అట్టి తల్లిని గురించి ఏమంటారు? మొట్టమొదట మనం చదువుకున్న వాక్యాన్ని మరి ఒకసారి చూద్దాం. ఏమంటారంట అట్టి తల్లిని? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని అంటారు. ఆమెని ధన్యురాలని సామెతలు 31:29 ద్వారా ఇట్టి ధన్యురాలుగా ఉన్నామా లేదా అనేది ప్రతి స్త్రీ పరిశీలించుకోవాలి. నేను ప్రార్థన కలిగి ఉన్నానా? నా బిడ్డల బంధకాలు విడిపోయేలాగా నేను కన్నీరు విడుస్తున్నానా? మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నానా? పట్టుదలగలిగి ప్రార్థన చేస్తున్నా లేదా? ఎవరు చేయగలరని తెలుసుకున్నానా లేదా? అసలు అన్నింటి నుంచి విడిపించగల సమర్థుడైన నా దేవాది దేవుడని మొదట ఆ తండ్రిని కూర్చిన అనుభవ జ్ఞానము నాకున్నదా లేదా అని ముందు స్త్రీలముగా మనము పరిశీలించుకొని, ప్రభువా అట్టి కృపను నాకు అనుగ్రహించి, అట్టి బలము నాకు దయచేయండి, అట్టి విశ్వాసము నాకు దయచేయండి, సాతాను మీద పోరాడడానికి పోరాటము నాకు దయచేయండి. ఈ పోరాటంలో ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తే, వేరెవరూ కాదు, మనుషులు కాదు ప్రభా, మనుషుల యుద్ధకు పోయి నేను సహాయం అడగను తండ్రి, నిన్నే ప్రభా, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీవే నా రక్షకుడు, నీవే నా రక్షణ కర్తవైన దేవుడు, నా సహాయం నాకు త్వరగా రండయ్యా అని మనము ప్రాధేయపడే ప్రభు యొక్క పాదాలు పట్టుకున్న వారమైతే ఖచ్చితంగా ప్రభువు మన మనవిని ఆలకించేవాడు. మనవిని ఆయన దీనులను వారి మొరల వైపు చెవులు పెట్టి ఉన్నాడు. కాబట్టి దీన వదనంతో తండ్రి యొద్ద మనం వేడుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మన పిల్లలను, మన కుటుంబం వారిని అందరినీ కూడా రక్షించుకోవడానికి ఒకే ఒక సాధనము దేవుని యొద్ద విజ్ఞాపన, దేవుని యొద్ద మొరపెట్టుకోవడం, దేవుని యొద్ద ప్రార్థించటము, మెలకువగలిగి పట్టుదలతో ప్రార్థించటమే ఆయుధం. కాబట్టి మన ఆయుధాలు కత్తులు కాదు, గొడ్డళ్ళు కాదు, ఏమి కాదు, కానీ మన ఆయుధము ప్రార్థనే. కాబట్టి ఆ ప్రార్థన వీరులుగా స్త్రీలు, మరి రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అని ఇర్మియాలో కూడా 9వ అధ్యాయంలో అంటారు. రోదన చేయు స్త్రీలు కావాలి, రోధించాలి. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న శాప పాపం నుండి ప్రతి ఒక్కరూ విడిపించబడాలంటే, ముఖ్యంగా మన కుటుంబాన్ని, మన పిల్లలని, మన బంధువులను రక్షించుకోవడానికి మనం చేయాల్సిన పోరాటమే ప్రార్థనా పోరాటం. కాబట్టి ఇట్టి ప్రార్థనా జీవితం కలిగి మనం పోరాడినట్టయితే మన బిడ్డల్ని మనము రక్షించుకోగలము. అదే బిడ్డలు తర్వాత ఆమె తల్లిని ఏమంటారట? అమ్మా నీవు ధన్యురాలవని కుమారులు అనగలుగుతారంట. కాబట్టి ఇట్టి మనస్సు కలిగిన వారమై, ఇట్టి విజ్ఞాపన మనస్సు కలిగి మన దేవుని వద్ద సహాయం పొందుకొని మనము ఒక వీర పోరాటానికి ప్రతిరోజు అండి, ఒక్కరోజు నిద్రపోయి మత్తులుగా ఉండి మరొక రోజు చేద్దామంటే కాదు, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగినట్లయితే మనకు తప్పకుండా విజయము లభిస్తుంది. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఉంచుకొని మనము అట్టి స్త్రీల వలె, రోదన చేయి స్త్రీల వలె మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.
పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మా రక్షణకర్తవగు దేవ, నీవే మా సహాయుడవు తండ్రి. నాయన, శ్రమ కలిగిన వేళ నాయన మేము మనుషులను ఆశ్రయించకుండా ప్రభా నిన్ను ఆశ్రయించినట్లయితే నన్ను ఆశ్రయించుము, నన్ను ఆశ్రయించుము, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి, నిన్ను ఆశ్రయిస్తే మాకు మరణమే ఉండదు నాయన. నీవే మా ఆశ్రయాస్పదమై ఉన్నావు తండ్రి. కాబట్టి నాయన, అట్టి మనసుతో స్త్రీలందరినీ ప్రభా సంసిద్ధపరిచి వీర వనితలుగా నా ప్రభా రోదన చేయి స్త్రీలనుగా మమ్మల్ని సంసిద్ధపరుస్తారని నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమె. ప్రైజ్ ద లార్డ్.